రకమైన ఆత్మ ప్రణామాలు. ముందుగా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అక్కడ పనిచేసే ఆ దేవస్థానంలో పనిచేసే ప్రతి ఒక్క సేవకులకి, ప్రతి ఒక్క ఆ, సేవ చేసే వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క ధ్యానాన్ని ప్రపంచానికి అందించిన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానాన్ని అందించిన గురువులకు ఆత్మ ప్రణామాలు. కర్మధ్యానం కర్మ విపాక ధ్యానం అందించిన భీమినేని వంశీకిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానం కళల ద్వారా జ్ఞానాన్ని అందించిన ప్రశాంత్ మేడం గారికి, మానస మేడం గారికి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్, ఈరోజు ధ్యాన వెంకటేశ్వరం దాంట్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, దాని గురించి తెలుసుకుందాం. తిరుమలలో జరిగే వెంకటేశ్వర స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలు, ఆ ఊరేగించే వాహనాల యొక్క అంతరార్థం తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి జ్ఞానామృతంలో శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు అందించిన జ్ఞాన దివ్య అమృతం గురించి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామికి రకరకాల బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. కొన్ని బ్రహ్మోత్సవాలు నెలకు ఒకసారి కూడా జరుగుతుంటాయి. వాటిల్లో సంవత్సరానికి ఒకసారి జరిగే 10 రోజుల బ్రహ్మోత్సవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సారు ఈ యొక్క బ్రహ్మోత్సవాల గురించి చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించినాడు. ఆ జ్ఞానాన్ని నాకు అర్థమైంది, మీకు తెలియజేసుకుంటున్నాను, చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే ఈ 10 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో అక్కడ ఊరేగించే యొక్క వాహనాలలో అంతరార్థము చాలా అద్భుతంగా సారు మనకు వివరించారు. వాటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, జ్ఞాన కోణంలో చాలా అద్భుతంగా ఉంది. అంటే అక్కడ వాహనాలు ఊరేగిస్తుంటారు కదా, అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటది, కన్నుల పండుగగా ఉంటది. ప్రతి ఒక్కరూ ఆ యొక్క బ్రహ్మోత్సవాలకు ఎక్కువ మంది పోతా ఉంటారు. ఎందుకంటే ఆ బ్రహ్మోత్సవాల్లో ఆ యొక్క వాహనాలను దర్శించుకుంటే వాళ్ళకి పాపాలు పోతాయని చాలా మంది నమ్మకం. అందుకని ఎక్కువ మంది ఆ బ్రహ్మోత్సవాల్లో జనం ఎక్కువ మంది ఆయన్ని దర్శించుకోవడానికి పోతుంటారు. ఒక్కొక్క వాహనాన్ని ఒక్కొక్క రోజు దర్శించుకోవడానికి జనాలు ఎక్కువ మంది పోతుంటారు. పోయి ఆయన ఒక ఊరేగింపుల్లో ఆయన ఒక పల్లకి కింద కూడా ఆ వారి నుంచి ఈ వారికి దూరుతుంటారు. ఎందుకంటే అలా దూరడం వల్ల వాళ్ళకి పుణ్యం వస్తుంది అని, అంటే కర్మలు పోయి పుణ్యం వస్తుంది అనే ఒక ఆలోచనతో కూడా దూరుతుంటాడు. కానీ దాంట్లో ఉండేటువంటి జ్ఞానాన్ని మనకు సారు వివరించున్నారు. శ్రీవారి యొక్క తత్వాన్ని పట్టుకుందాము, శ్రీవారి యొక్క జ్ఞానాన్ని అందుకున్నాము, ఆ బ్రహ్మోత్సవాలలో తెలుసుకుందాము అని సార్ మనకు అద్భుతంగా వివరించారు. బ్రహ్మోత్సవాలు ఉపయోగించే వాహనాల యొక్క అంతరార్థము, ఒక్కొక్క వాహనం మన జీవితంలో ఎక్కడ ఉంటుంది, మన జీవితానికి సంబంధించింది అని సారు చక్కగా వివరించున్నారు. ప్రతి ఒక్క వాహనము మన పుట్టుక కానించి మనం చనిపోయేంత వరకు ఆ 10 రోజుల వాహనాల్లో వివరించున్నారు. అంటే అది అక్కడ ఊరేగింపులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం యొక్క ఊరేగింపులు అక్కడ ఏ ఉద్దేశంతోనైనా వాళ్ళు చేసి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అలా అయిపోయింది. అంటే ఆ యొక్క ఊరేగింపులో మన యొక్క జన్మరాహిత్యం ఉంది. అంటే మన పుట్టుకని చనిపోయే వరకు ఉంది. కానీ ఇప్పుడు అది తెలియక అందరూ ఒక వాహనంగానే చూస్తున్నారు అక్కడ. అంటే ఈ ఉత్సవాలని శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు జరిపేవారంట. అంటే ఆయన తెలుసు కదా, ఆయన ధ్యానం చేసి జ్ఞానం ద్వారా తెలియజెప్పింది. అంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాలని బ్రహ్మదేవుడు ఆ యుగంలో చేశాడంట. ఏది శ్రీవారికి ఆ బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు ఆగిపోతాయి కదా, అలా ఆగిపోయినప్పుడు తర్వాత నుంచి ఈయన తాళపాక అన్నమాచార్యుల వారు వచ్చి ధ్యానం చేసి ఆయన ఒక తాడైతే చూసి అక్కడ ఏం జరిగిందో, అందుకని అప్పటి నుంచి ఆయన ఆ బ్రహ్మోత్సవాలని చేయడం శ్రీవారికి జరిపించేవాడంట. ఆ బ్రహ్మాండ నాయకుడికి జరిగే బ్రహ్మోత్సవాల గురించి
మనం తెలుసుకున్నాం. ఎట్లా అంటే తాళపాక అన్నమాచార్యులు వారు రచించిన కీర్తనాలు. అంటే తిరువీధిలో మెరిసే దేవదేవుడు. అంటే ఆ వీధుల్లో ఆయన ఊరేగుతుంటాడు గదా! వాటి గురించి అంతరార్థాలు. ఆ కీర్తన గురించి వింటే కీర్తనలాగే ఉంటది. కానీ దాని లోపల ఉన్న జ్ఞానామృతాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆ జ్ఞానామృతాన్ని మనం పట్టుకుందాం. శ్రీవారి యొక్క కీర్తనలో ఆ వాహనాల్లో ఉన్నటువంటి అంతరార్థం గురించి సారు అంత అద్భుతంగా వివరించారు. ఎలా వివరించారంటే ఎవరు తాళపాక అన్నమాచార్యులు వారు వివరించారు. ఆ పాటల్లో ఉంటాది కదా! ఆ పాటల్లో ఉండేటువంటి జ్ఞానం గురించి అద్భుతమైనగా ఈ సారు వివరించారు. ఇది మనం భక్తి కోణంలో కాదు, జ్ఞాన కోణంలో తెలుసుకోవాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం ధ్వజారోహణం. దాన్ని తిరుమల వాళ్ళు దేనికి చేస్తారంటే ఆ జెండాని ఎగరేయడం వల్ల కిం దేవతలకి, కిన్నెరలకి, కింపురుషులకి, రాక్షసులకి అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టు అర్థమంట. ఏది ఆ యొక్క జెండాని ఎగరేయడం వల్ల అందరికీ ఆహ్వానం తెలిపినట్టు తిరుమల యొక్క సాంప్రదాయం అంట. కానీ ఇది అన్నమాచార్యులు వారు ఎలా వివరించారంటే, మన యొక్క పుట్టుకకు చనిపోయేంత వరకు ఆ యొక్క వాహనాల యొక్క అర్థం ఉంటదని అన్నమాచార్యుల వారు మనకు వివరించారు. మనిషి ఫస్ట్ వా వాహనం ధ్వజారోహణంకి జ్ఞాన కోణంలో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉన్నటువంటి జీవితం గురించి వివరిస్తుంది దీని యొక్క అంతరార్థం. ఈ యొక్క వాహనం యొక్క అంతరార్థం. అన్నమాచార్యుల కీర్తనలో ఉన్నట్టు బ్రహ్మోత్సవాలు యొక్క అంతరార్థం. దానికి మనకు జ్ఞాన కోణంలో ధ్వజారోహణం అంటే మనం మన తండ్రి దగ్గర నుంచి 30 కోట్ల అణువులు బయలుదేరితే అందులో తల్లి గర్భాన్ని ఒకటే చేరుకుంటుంది. అంటే 30 కోట్ల శుక్ర కణాలతో పోరాడి పరుగు పెట్టి విన్ ఈ శరీరాన్ని మనం సంపాదించుకున్నాం. ఈ జీవితాన్ని సంపాదించుకొని విజయాన్ని సాధించాం. ఇప్పటి వరకు మనం జీవించి ఉన్నందుకు మహా విజయం. అంటే ఇప్పటి వరకు మనం జీవించి ఉన్నామంటేనే మహా గొప్ప విజయం మనది. అంటే మనకు ఎన్నో గండాలొస్తాయి, ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు వస్తాయి. వీటన్నిటిని తప్పించుకొని మనం జీవించి భూమి మీద బ్రతికున్నామంటే మనం సాధించినటువంటి అద్భుతమైన విజయం మన జీవితం. దీనినే ధ్వజారోహణ యొక్క అంతరార్థం. అంటే ధ్వజారోహణానికి అంతరార్థం ఏమిటంటే మన పుట్టుక మనం జన్మించడం. తర్వాత వాహనము శేషవాహనం. రెండో రోజు మాడ వీధుల్లో శ్రీవారు యొక్క వాహనం ఊరేగుతుంది. దానికి అర్థం శ్రీవారు కాలాన్ని అధిరోహించారు అంటారు. అంటే కాలం అంటే పాముని అధిరోహించారు కాబట్టి అట్టా ఆయనకి మామూలుగా మనం ఒక భక్తి కోణంలో దాని అర్థం ఏమిటంటే కాలము అంటే ఎప్పుడైతే మనం భూమి మీదకి వస్తామో అప్పుడు మన కాలం స్టార్ట్ అవుతుంది. అంతే కదా! ఎప్పుడైతే మనం భూమి మీద జన్మ తీసుకున్నామో మనం పెరుగుతూ ఉంటాం కదా! అదే మన కాలం అన్నమాట. అంటే ఇంతకాలం బ్రతకాలి, ఇన్ని శ్వాసలు పీల్చాలి అని ఒక పక్కా లెక్కతో మనం భూమి మీదకి జన్మ తీసుకుంటాం. అంటే ఎప్పుడు మరణించాలన్నది, ఎప్పుడు జన్మించామన్నది శాసనం మీద రాసుకొని మరి జన్మ తీసుకుంటాం. చాలా మంది అంటుంటారు, అబ్బా! ఆయనకి శ్వాసలు అయిపోయినాయి, కొంతమంది నూకలు చెల్లిపోయినాయి అని అంటుంటారు. పెద్దవాళ్ళు గూడా చాలా మంది అంటుంటారు. అట్లా మనము ప్రతిదీ ఒక లెక్క ప్రకారంగా భూమి మీద జన్మ తీసుకుంటాం. అంటే మన జన్మ చక్రంలోనే మరణ శాసనం లిఖించబడి ఉంటుంది. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత దీనిని మనం మార్చుకోవచ్చు. ఎలా అంటే సాధన ద్వారా మార్చుకోవచ్చు. ఎలా సాధన ద్వారా నేనైతే ఇది నా అనుభవంలో గూడా ఉంది. నేను ఒకసారి ధ్యానం చేస్తా ఉంటే నాకు మాస్టర్స్ ద్వారా వచ్చింది. "నువ్వు కొద్ది రోజుల్లో మరణిస్తావు. నువ్వు ఉన్నదంతా చక్కబెట్టుకో" అని జెప్పి మాస్టర్స్ చెప్పారు. అప్పుడు నేనేం చేశానంటే అంటే నాకర్థమైంది అక్కడ ఎవరికి చెప్తున్నారనేది ఆ యొక్క ధ్యానంలో నాకర్థమైందది. ఎందుకంటే నేనొక క్వెషన్ ఆ క్వెషన్ నుంచి నాకు ఆన్సర్ వచ్చింది. అప్పుడు వెంటనే ఈ మాటలొచ్చాయి. నేనేం చేశానంటే అప్పుడు
నేను ఇంతవరకు ఎవరికీ పెళ్ళిళ్ళు చేయలేదు. నా బాధ్యతలు పూర్తి కాలేదు. నేను చనిపోను. నేను ఇంకా బ్రతికుంటాను. నేను విశ్వానికి సేవ జేస్తాను అని అనుకున్నా. మనసులో అనుకోని మళ్ళీ గమ్మున ధ్యానంలోనే ఉండిపోయా. అప్పుడు తర్వాత లాస్ట్‌లో మెసేజొచ్చింది. నీకు తర్వాతి జీవితం ఇవ్వబడింది. అలాగే నీకు నువ్వేదైతే అనుకుంటావో అన్నీ చేస్తావు అని జెప్పేసి మెసేజొచ్చింది. అలా నేను ధ్యానం ద్వారా నా మరణాన్ని నేను సాధన ద్వారా వాయిదా వేసుకున్నాను. అంటే ఎప్పుడైతే మనం ఒక ఊరికెళ్ళి మూడో రోజో, నాలుగో రోజో వస్తామని ఎలా అయితే పోతామో, అంతే మనం జన్మించడం, మరణించడం గూడా ఒకటేనన్నమాట. శేషుడు అంటే కాలం. అంటే మన జీవితం కాలాన్ని శాసిస్తుంది. కాలానికి మించిన మిత్రుడు లేడు. ప్రతి దుఃఖానికి, సంతోషానికి కాలమే సమాధానం. కాలమే మారుస్తుంది. ఎవరైనా అంతే గదా! మనకొక కష్టం, ఒక బాధొచ్చింది. అది రోజంతా ఉంది గదా! సరే ఒకరోజున్నా రేపటికున్న, ఎల్లుండికున్న తగ్గుతూ వస్తది గదా! అట్లా అన్నమాట ప్రతీది. ఒక సంతోషం వచ్చినా ఆ క్షణానికే సంతోషం ఉంటది. మళ్ళీ ఆ టైం మారిపోతూ ఉంటే ఏం జరుగుతది? ఆ సంతోషం గూడా వెళ్ళిపోతూ ఉంటది. అందుకని ప్రతీదీ కాలం ఏదన్నా కాలమే. ప్రతీదీ మనకి ఏ బాధొచ్చినా, ఏదైనా కష్టాలొచ్చినా ఏమంటారు? కాలానికి వదిలేసింది అంటారు. అట్లా అన్నమాట. కాలము మన యొక్క మిత్రుడితో సమానంగా చూసుకోవాలి. నిజమే గదా! కాలం అనేది మార్పు లేకపోతే ఇప్పుడు నేను మా నాన్న చనిపోవడంతో నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయా, దుఃఖంలోకెళ్ళిపోయా. కానీ తర్వాత బయట రాలేకపోయాను. చానా సంవత్సరాలకి బయటొచ్చా. ధ్యానం అందుకున్నాక ఇంకా బాగా బయట వచ్చేసానన్నమాట. అలా నాకెక్కడ దొరికింది కాలం ద్వారే నాకన్నీ దొరికాయి. అందుకని నేను ఆ యొక్క దుఃఖం నుంచి, ఆ బాధ నుంచి నేను బయట రాగలిగానన్నమాట. ఎవరైనా ప్రతి ఒక్కరు నేనే గాదు ప్రతి ఒక్కరంతే. ఆ దుఃఖము వెళ్ళిపోతది. ఆ సంతోషము వెళ్ళిపోతది. అందుకని శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు అడుగుతాడంట. బావా ఎలాంటి కాలమాన పరిస్థితులైనా ఒకటి ఉండాలి. అది ఏమిటో చెప్పంటే, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రాస్తాడంట గోడ మీద. ఇది వెళ్ళిపోతుంది అనని చెప్తాడంట. అంటే ఆయనకి వస్తాయి గదా! ఇప్పుడు ఆయనకి సంపదలొస్తాయి. అంటే రాజ్యం అప్పుడు జరుగుతది. బాగా వాళ్ళకిచ్చిన రాజ్యాన్ని వాళ్ళు బాగా విస్తరించుకొని బాగుంటారు గదా! అది ఎళ్ళిపోతది. తర్వాత వాళ్ళకి వనవాసం వస్తది. వనవాసానికి పోతారు అది వెళ్ళిపోతది. తర్వాత యుద్ధం వస్తది. యుద్ధంలో యుద్ధం చేస్తారు. అది ఎళ్ళిపోతది. కొడుకు చనిపోతాడు యుద్ధంలో. ఆ దుఃఖం గూడా ఎళ్ళిపోతదాయనకి. అట్లా ఆయన యుద్ధం చేసి విజేత అవుతాడు. అది గూడా తర్వాత వాళ్ళు మళ్ళీ అధిరోహణకెళ్ళిపోతారు గదా! అట్లా ప్రతీది ఏదైనా సరే మన జీవితంలో నుంచి వెళ్ళిపోతూనే ఉంటది. కాలమే మనకు ఒక అద్భుతం అంట. అంటే అక్కడ తిరుమలలో శ్రీమన్నారాయుడు శేషతల్పం మీద పవళించి ఉండొచ్చు. ఆ వాసుకి సర్పము, దేవతల పేర్లు ఉండవచ్చు. కానీ దాంట్లో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మనం ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు శేషుడు వాహనానికి అంతరార్థం ఏమిటంటే మన బాల్యము. మన బాల్యము మొదలయ్యేది ఇక్కడే. అంతే గదా! మనం పెరుగుతున్నాం అంటే బాల్యమే గదా! అది చిన్నప్పటి నుంచి. దానికి ఉదాహరణ ఎవరిని తీసుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడి. శ్రీకృష్ణ భగవాను యొక్క బాల్యం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆటలు, పాటలు, ఆ! సంతోషాలు ఎంత ఆనందంగా ఉంటాడాయన. మనం సినిమాలో జూసాం, కథల్లో ఇన్నాం, మనం క్లాసుల్లో ఇన్నాం. ఎంత ఆనందంగా జీవిస్తాడాయన. ఎన్నో బాధలుంటాయి, ఎన్నో కష్టాలుంటాయి. అయినా గూడా ఆయన బాల్యం అద్భుతంగా ఉందంటారు. ఎందుకంటే ఆయన బాల్యం అంత అద్భుతంగా ఉంటాది కాబట్టి. అందుకని ప్రతి ఒక్కరు ఆ చిన్న పిల్లలకి కృష్ణుడి వేషం వేస్తారే గాని రాముడి వేషం వెయ్యరు. అంటే కృష్ణ భగవానుడి యొక్క జీవితం అంత అద్భుతమైన జీవితం. అందుకని ఉదాహరణకి కృష్ణ భగవాన్ని తీసుకోవాలన్నమాట మనం. మన బాల్యానికి ఒక అద్భుతమైనది శేషవాహనం అయితే దానికి ఉదాహరణ కృష్ణ భగవానుడిలాగా మనం జీవించాలి. ప్రతి ఒక్కరు. తర్వాత ముత్యాల పందిరి. మూడో రోజు ముత్యాల పందిరి. అంటే మనం అక్కడ ముత్యాలన్నీ ఏసేసుంటారు గదా! అని మనం ముత్యాలు ధరిస్తే గొప్ప కాదు. ముత్యము అంటే జ్ఞానము. అంటే యవ్వనము. అంటే మొదటిది పుట్టడము, రెండో వాహనం బాల్యము, మూడవ వాహనం యవ్వనము. దీనిని బ్రహ్మచార్యాశ్రమం అంటారు. యవ్వనం అంటే యవ్వనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గురువు దగ్గరికెళ్ళి జ్ఞానాన్ని తీసుకోవాలి. తీసుకొని ముత్యంలాగా కూర్చుకోవాలి.
కూర్చుకొని మెడలో వేసుకోవాలే కానీ ముత్యాల్లాగా వాళ్ళు గురువులు అందించే జ్ఞానాన్ని మాలలాగా ధరించాలి. అంటే ఇప్పుడు ఎలా ఉన్న అంతేగాని ఆ యొక్క వాళ్ళ దగ్గర వాళ్ళు అలాంటోళ్ళు, ఇలాంటోళ్ళని రాళ్ళు ఏరుకోరాదు. వాళ్ళు అందించే జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. అంతే తప్పితే ప్రతి ఒక్క గురువు దగ్గర చెప్పే జ్ఞానాన్ని మనం మాలలా గుచ్చొని ముత్యాల పందిరిలాగా అల్లుకోవాలి. దీని పేరే బ్రహ్మచారి ఆశ్రమం అంటారు. ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎంజాయ్‌మెంట్‌ని కోరుకుంటున్నారు. సంపాదన కోరుకుంటున్నారు. ఇప్పుడు చూడండి పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే ఆహ్, ప్రతి ఒక్కరు సినిమా హీరోలా ఫీల్ అవుతున్నారు. సినిమాలు చూసే చాలా మంది పిల్లలు అలా ఉండాలనుకుంటున్నారు. సినిమాలో హీరో ఎలా ఉన్నాడు మందు బాటల్స్, హీరోయిన్ కూడా అదే స్థితిలో ఉంది. కానీ అది అది తాగడం తప్పు కాదు అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు జీవిస్తున్నారు. ఎంజాయ్‌మెంట్‌తో, సంపాదనతో. కానీ ఇక్కడ ఈ యొక్క వాహనం యొక్క అంతరార్థం ఏమిటంటే యూత్ ఎంజాయ్‌మెంట్ వైపు వెళ్ళకూడదు. సంపాదన వైపు వెళ్ళకూడదు. ఎలా అంటే ప్రతి ఒక్క గురువు దగ్గరికెళ్ళి జ్ఞానాన్ని అందుకొని, ఆ యొక్క ఆ ముత్యాలలాగా ఆ జ్ఞానాన్ని అల్లుకొని ముత్యాల పందిరిలాగా అల్లుకొని జీవించాలే తప్పితే, అలా హ్మ్. వ్యామోహాల్లో పడిపోకూడదు. ఇప్పుడు యూత్ అయితే చాలామంది అలాగే ఉన్నారు. ఎంజాయ్‌మెంటు, ఆ బిజినెస్ చేయాలి, ఇంత సంపాదించాలి, ఇలా ఉండాలి, అలా జీవించాలని ఎక్కువ ఎంజాయ్‌మెంటే ఉండారు. అలా ఎప్పుడు ఉండకూడదు. అందుకే వాళ్ళు చాలా ఎక్కడ హ్యాపీనెస్‌గా ఉండరు. ఎక్కడ పట్టినా ఆ పిల్లలు మనశ్శాంతి లేకుండా వాళ్ళ జీవితాలు ఇబ్బంది పెట్టుకుంటూ తల్లిదండ్రుల జీవితాలు గూడా ఇబ్బంది పెడుతున్నారన్నమాట. అలా ఎప్పుడు ఉండకూడదు. ఎవరైనా సరే యవ్వనం వస్తే ఎవరైనా ప్రతి ఒక్క గురువు దగ్గరికెళ్ళి, ఆ గురువు యొక్క జ్ఞానాన్ని అందుకొని మాలలా ధరించాలి తప్పితే ఎంజాయ్‌మెంట్ వైపు గాని, సంపాదన వైపు గాని ఎళ్ళగూడదు. దీని అర్థమే ముత్యాల పందిరంటే అది అర్థము. జ్ఞానాన్ని పందిరి వేసుకోవాలి. తర్వాత పాయింటొచ్చి దానికి ఉదాహరణ కచుడు. కచుడు గురించి మనం అందరం తెలుసుకొనుండం. దేవతల గురువు యొక్క కుమారుడు కచుడు. ఆయన్ని దేవతల గురువు శుక్లాచార్యుల దగ్గరికి బోయి మృత సంజీవుని విద్యని నేర్చుకోరమ్మని పొమ్మంటాడు. ఎందుకంటే దేవతలకి, రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు చనిపోతూ ఉంటే శుక్లాచార్యుల వారు ఆళ్ళని బతికిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర మృత సంజీవుని విద్య ఉంది. ఆయన సాధన చేసి ఆ విద్యని సంపాదించుకున్నాడు. ఇంకా దేవతలు చనిపోతుంటారు. అందుకని దేవతల గురువు కచుడిని శుక్లాచార్యుల దగ్గరకు బోయి నువ్వు అంటే పలానా అంటే దేవతల యొక్క గురువు యొక్క కొడుకునని చెప్పకుండా వేరే అబ్బాయినని చెప్పి విద్యను నేర్చుకోరమ్మని పంపిస్తాడు వాళ్ళ నాన్నగారు. ఈయన ఏం చేస్తాడంటే పోతాడు. పోయినప్పుడు అక్కడుండేటువంటి శుక్లాచార్యుల దగ్గరుండే రాక్షసులుంటారు గదా! అక్కడ వాళ్ళందరూ ఈయన వచ్చాడు, దొరికినాడు అని చుట్టూరు చుట్టేసుకుంటారు. చంపేద్దాము దొరికాడని. అప్పుడు ఆయన గమ్మున నిలబడతాడు. కానీ అప్పుడు శుక్లాచార్యులు అడుగుతాడు, "ఎవరు నాయనా నువ్వెందుకొచ్చావంటే, నేను పలానా దేవతల యొక్క గురువుని మీ దగ్గర ఆహ్, అదే హ్మ్. విద్యను నేర్చుకోవడానికొచ్చాను. ఏదంటే మృత సంజీవిని విద్య నేర్చుకోవడానికొచ్చానని జెప్తాడు. అప్పుడు సరే నాయనా నీ యొక్క నువ్వు అదే ఆయన నిజం జెప్పాడు గదా! దానికి ఆయన సంతోషించి, సరే నాయనా నీకు కొన్ని పరీక్షలు బెడతాను. ఆ పరీక్షలో నెగ్గితే నీకు మృత సంజీవిని విద్యను నేర్పిస్తానని చెప్తాడు. సరేనని జెప్పి ఒప్పుకుంటాడు ఈయన. సరే అక్కడ ఆశ్రమంలో ఉండి గురువుకి సేవ జేసుకుంటూ, ఆ యొక్క ఆశ్రమం అంతా శుభ్రంగా చిమ్ముకుంటూ అదంతా నీట్‌గా బెట్టుకొని 5 సంవత్సరాలు ఉంటాడంట. కానీ ఈ 5 సంవత్సరాల్లో రాక్షసులు ఆయన్ని ఎన్నో సార్లు చంపడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి ఆయన్ని చంపేస్తారు. అప్పుడేం జరుగుతదంటే, ఇప్పుడు ఆయన మళ్ళీ శుక్లాచార్యుల వారు ఆయన్ని బ్రతికిస్తాడు. సరే ఇదిలా ఉంటే, ఒకసారి ఆయన అడవిలోకెళ్ళిపోతాడు. అడవిలోకి పని మీద పోతే అక్కడ వాళ్ళు చంపేసి ఆయన్ని బూడిద చేసేసి శుక్లాచార్యుల వారికి తాగిచ్చేస్తారు. ఇప్పుడు ఈయన తెలీదు గదా! తాగేసాడు. తాగిన తర్వాత ఈయన కడుపులో ఉన్నాడు పోయి. పౌడర్ అయిపోయినాడు గదా! అయిపోయినాడు. ఇప్పుడు శుక్లాచార్యుల వారు చూస్తారు. ఎక్కడున్నాడు ఇంకా ఆయన కడుపులో ఉన్నాడు. సరే నాయనా నీకు విద్యను నేర్పిస్తాను. మృత సంజీవని విద్యను నేర్చుకో. అట్లే నువ్వు కడుపు చీల్చుకొని బయటకొచ్చేద్దువు అని చెప్తాడు. సరే గురువుగారంటాడు. సరేనని జెప్పి నేర్పిస్తే అట్లాగే ఆయన నేర్చుకొని ఆ గురువు యొక్క పొట్ట చీల్చుకొని బయటొచ్చేస్తాడు. కానీ ఆయన కచుడు ఆయన అక్కడి నుంచి వచ్చేస్తే ఆ విద్య ఆయనకొక్కడికే తెలుస్తది. ఇంకెవ్వరికి తెలీదు రాక్షసులు. వాళ్ళందరూ చం చంపేస్తే చనిపోతారు. కానీ కచుడు అలా చేయడు.
గురువు గారిని కూడా బతికిస్తాడు. ఇంతలోకి దేవయ్య అని ఉంటది ఆయన కూతురు. గురువుగారు కూతురు. శుక్లాచార్యుల వారి కూతురు దేవయ్య అని ఆయన్ని ప్రేమిస్తది. ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతది. అప్పుడు ఆయనేం చేస్తాడంటే కచుడు, లేదమ్మా నువ్వు నాకు గురువు కూతురివి, నాకు చెల్లితో సమానం. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అంటాడు. ఆమె ఎంత బతిమిలాడినా ఆయన ఒప్పుకోడు. అప్పుడు ఆమెకి కోపమొచ్చి, "ఈ విద్య నీకు పనికిరాదు" అని శపిస్తది. ఆయనేమంటాడు, "అయినా పర్వాలేదమ్మా, నా గమ్యం జ్ఞానము. అంతేగాని నాకు పనికి రాకపోయినా పర్వాలేదు. నా సమాజానికి పనికొస్తే చాలు" అని ఆయన అంటాడు. అప్పటికి గురువు అడుగుతాడంట, "నాయనా నీకిష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు గదా!" అంటే, "లేదు గురువుగారు, నువ్వు నాకు తండ్రితో సమానము. మీ కూతురు నాకు చెల్లితో సమానము" అని అంటాడంట. సరేనని జెప్పేసి ఆయన గురువు యొక్క ఆశీర్వాదం తీసుకొని బయలుదేరతారు. చూడండి కచుడు ఎంత జ్ఞానాన్ని అందుకొని పూసల్లాగా, పందిరిలాగా అల్లుకున్నాడాయన. అట్లా యవ్వనంలో ఆహ్, ప్రతి ఒక్క యవ్వనంలో ఉన్నవాళ్ళు అలా జ్ఞానాన్ని అందుకొని వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా జీవించొచ్చు. ముత్యాల పందిరిలాగా అల్లుకొని ఆనందంగా జీవించాలి. అంటే దీనికి ఉదాహరణ కచుడిని తీసుకోవాలి. కచుడిలాగా జ్ఞానాన్ని అందుకొని పందిరి వేసుకోవాలి. తర్వాత నాలుగోది పూల కోయిల, చంద్ర ప్రభావాహనం. ఇది శ్రీవారు మాడా వీధుల్లో ఊరేగిస్తారు. దీని అంతరార్థం ఏమిటంటే గృహస్థాశ్రమము. బ్రహ్మచారాశ్రమం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమానికి వస్తాము. అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో భగవంతుడిచ్చిన జీవితాన్ని అద్భుతంగా జీవించాలి. ఎంజాయ్ చేస్తూ జీవించాలి. కానీ ఇప్పుడు యూత్ ఎలా ఉండారంటే 35 సంవత్సరాలొచ్చినా పెళ్లి చేసుకోవడంలే. ఇలాగే ఉండిపోతే అనుకుంటున్నారు. కానీ అలా ఉండకూడదు. జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా జీవించడానికి భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి, మనము పెళ్లి చేసుకొని భార్యతో ఆనందంగా జీవించాలి. భార్య పిల్లలతో. బాల్యంలో ఆటలాడాలి. యవ్వనంలో జ్ఞానాన్ని సంపాదించాలి. పూల కోయిల్ల అంటే జీవితాన్ని ఆనందంగా జీవించాలి. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ జీవించాలన్నమాట. గృహస్థాశ్రమానికి మోడలు జనక మహారాజు. జనక మహారాజుని చూసుకొని నేర్చుకోవాలి. ఒక కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో, తనకు దొరికిన బిడ్డని ఎలా చూసుకొని పెంచాలో, ఆయన చూసి అందరూ తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాలి. ఒక కుటుంబంలో ఒక పెద్దాయన ఆ కుటుంబాన్ని అద్భుతంగా చూస్తే ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటదో ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. అందుకే ఆయనకి శ్రీరాముడు లాంటి అల్లుడిని సంపాదించుకున్నాడు. అంటే జనక మహారాజు ఎలాంటి వాడంటే పరశురాముడు అని ఆయన రాజులందరిని నరుక్కుంటూ వచ్చేస్తున్నాడంట. ఎందుకంటే రాజులు దొరికితే రాజులను నరికేస్తాడంట ఆయనకంటే రాజులంటే నచ్చరంట. ఎందుకంటే వాళ్ళకి అహంకారం, గర్వం ఉంటదని వాళ్ళందరినీ నరికేస్తూ వస్తున్నాడు పరశురాముడు. కానీ దశరథ మహారాజు కాడికొచ్చేటప్పటికి ఆయన జూసి ఆయన గొప్పతనాన్ని జూసి నరకడం మార్చుకుంటాడంట. అంటే రాజుల్లో గూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండారని జెప్పేసి అప్పటినుంచి పరశురాముడు రాజులని చంపడం ఆపేశాడన్నమాట. అంటే జనక మహారాజు గురించి ఎంత అద్భుతం. నిజంగానే సీతాయనమైన బుక్‌లో చదివినప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే నిజంగా ఒక తండ్రి కుటుంబంతో అలా ఉంటే ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటది. పొరపాట్లు జరిగినా అసలు ఎంత ప్రేమతత్వమైన భార్యని గాని, ఆయన పిల్లలు గాని, ఆ సీతాదేవిని ఎంత అద్భుతంగా పెంచుతాడు. అంత చిన్నప్పుడు అడవులకు పోదామన్నా తీసుకెళ్తాడు ఆమెని. ఒకసారి ఆ రాజ్యంలో ప్రజల్ని కన్నబిడ్డలాగా పరిపాలిస్తాడంట ఆయన. ఎందుకంటే ఒకసారి ఆహారం కోసం ఎవరో అక్కడికొస్తే అక్కడుండే పని చేసేవాళ్ళు జనక మహారాజు వరకు అన్నం ఉంటదంట. వోళ్ళు లేదని పంపించేస్తారు. అప్పుడు జనక మహారాజు వచ్చి అడుగుతాడు. ఎందుకు వాళ్ళని పంపించారంటే ఆ మహారాజు మీ వరకే ఉంది అన్నం అంటే, అప్పుడు నాకు ఎప్పుడు అన్నం ఎత్తిపెట్టబాకండి. ఎవరొచ్చినా వాళ్ళకి ఆ భోజనాన్ని పెట్టండి. పోయి వాళ్ళెక్కడున్నారు ఎతికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాన్ని పెట్టండి అని జెప్పి చెప్పాడంట. అప్పుడు పోయి వాళ్ళని ఎతికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టారంట. ఆ రోజు జనక మహారాజు ఏమి తినల. అంటే ఆయన ఆహ్, వ రాజ్యంలో ప్రజలను గాని ఎంత కన్నబిడ్డల వలె చూసుకుంటున్నాడు. ఆయనకెక్కడ నా బిడ్డలు అని లేదు. ప్రతి ఒక్కరు తన బిడ్డలే. ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు గాని, పని చేసేవాళ్ళు గాని, తన భార్య గాని, తన పిల్లలు గాని ఎంత అద్భుతంగా చూసాడో చూడండి. అందుకని ఆయన్ని రోల్ మోడల్‌గా చాలా అద్భుతంగా వివరించారు. ఏ కుటుంబంలో అయినా అలాంటి తండ్రుంటే ఆ కుటుంబం చాలా అద్భుతంగా, ఆనందంగా జీవిస్తుంది.
పెళ్లి చేసుకొని భార్య బిడ్డలు వదిలేసి ఎంతో మంది హిమాలయాలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మలు ఎవరు మోస్తారు? అంటే మనం చాలా కథల్లో తెలుసుకునున్నాం. చాలా మంది కుటుంబాన్ని పోషించలేక అలాగ గూడా ఎళ్ళిపోయినోళ్ళుండారు. కొంతమంది ధ్యానం భగవంతుని సాధన చేయాలని ఎళ్ళిపోయినోళ్ళుండారు. ఇయన్నీ కరెక్ట్ కాదు. మనకు భద్ర సార్ చెప్పాడు గదా! సంసారంలోనే నిర్వాణం. అదే విధంగా ప్రతి ఒక్కరు సంసారంలోనే నిర్వాణం చేయాలి. అంతేగాని భార్య బిడ్డలను వదిలేసి హిమాలయాలకెళ్ళి సాధన చేసుకుంటే ఏది కరెక్ట్ కాదు అన్నమాట. గృహస్థాశ్రమంలోనే ఉంటూ మన బాధ్యతలు, ధర్మాన్ని పూర్తి చేయాలి. మనం ఎట్లా అంటే మన పిల్లల్ని మనం పెంచి పెద్ద జేసి వాళ్ళకి పెళ్లి అయ్యే వరకు మనం మన యొక్క రెక్కల కింద వాళ్ళని కాపాడాలి. ఆళ్ళకి చదువు, విద్యా బుద్ధులు నేర్పిచ్చి వాళ్ళకి ఉద్యోగాలొచ్చే వరకు మనం బాధ్యతగా వాళ్ళ విషయంలో ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఎక్కడ ఉండారు చూడండి. ఈ ఎంతో మంది బాధ్యతలు వదిలేసి ఎలా అంటే ఇప్పుడు ఎంతో మంది కుప్పతొట్టుల్లో చిన్న పిల్లకాయలు వదిలేస్తున్నారు గదా! చూడండి ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మందులిచ్చి గూడా చంపేస్తున్నారు. కానీ ఏ జంతువైనా, ఏ పక్షైనా ఒక బిడ్డను వదిలేసినట్టు ఎక్కడైనా ఇనుండామా? చూడండి ఒక కాకి తన బిడ్డల్ని ఎంత చక్కగా ఆహారం తెచ్చిపెట్టి, గుడ్డులు పొదిగి వాటిని పెంచి పెద్ద చేసి, వర్షాలొచ్చిన, గాలొచ్చిన తన రెక్కల కింద కాపాడి ఆ బిడ్డల్ని సంరక్షిస్తది. ఒక పంది చూడండి తన పిల్లలు 10 మందున్నా గూడా పోతా ఉంటే, ఆ పిల్లల దగ్గరకు పోతే ఎట్టరుస్తదసల. ఆ పక్కన గూడా రానీదసలు. కుక్క గాని ఎన్ని పిల్లల్ని ఈనతది. కానీ ఒక్క పిల్ల జోలికెళ్ళినా గూడా అరుస్తది. కానీ ఏ జంతువు, ఏ పక్షి సహజంగా భగవంతుడు ఇచ్చిన ఒక ధర్మంతో ఉన్నాయి గాని, ఒక మనిషే ఇలా చేస్తున్నాడు. ఏ అంటే ఏ కారణాల చేతైనా ఎందుకంటే వాళ్ళకి ఏదో కారణం చేత ఆ బిడ్డ పుడతది. ఆ బిడ్డని వాళ్ళు సమాజానికి భయపడో, లేదంటే వాళ్ళ కుటుంబానికి భయపడో ఆ బిడ్డలు తీసుకున్నట్టు నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు. నిజమే అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. మనం అయితే చేయలేం గానీ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏదో జన్మలో మనం గూడా చేసుండొచ్చు. ఎందుకంటే ఆ పరిస్థితులు, ఆ ప్రభావాన్ని వాళ్ళు ఆ విధంగా చేస్తాయి. సమాజానికి భయపడి చేస్తారు. కొంతమంది బిడ్డలకు మందులెందుకిచ్చేస్తారు? వాళ్ళ యొక్క చెప్పినట్టు పెళ్లి జేసుకోలేదు. బిడ్డ నేను చెప్పిన మాట ఇనలేదు. ఎందుకంటే నేను చెప్పిందే ఇనాలనే ఒక అహంకారం మనలో ఉంటాది గాబట్టి మనం అట్లా చేస్తాం. అవి వాటికి ఏమి ఉండవు. వాటికి అవి సహజంగా ఆహారాన్ని తీసుకొచ్చుకుంటాయి. తన బిడ్డలకు బెట్టుకుంటాయి. తన బిడ్డలను పెంచుకుంటాయి. ఆటికి రెక్కలొచ్చేసిన తర్వాత మీ ఆహారాన్ని మీరెత్తుకొని పంపించేస్తాయి. కానీ మనం అట్లా గాదు. మనం మన సమాజం కోసము, మన యొక్క పేరు ప్రతిష్టల కోసము మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం మనుషులమే. అంటే ప్రతి ఒక్క భార్య భర్తకు బాధ్యత. భర్త భార్యకు బాధ్యత. భార్యాభర్తలిద్దరూ పిల్లలకి బాధ్యతగా జీవించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు బిడ్డల్ని బాధ్యతగా పెంచాలి. వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించాలి. వాళ్ళ యొక్క సెటిల్ అయ్యేంత వరకు ఆహ్, వాళ్ళకి దగ్గరే ఉండి వాళ్ళని చూసుకోవాలి. అట్లా గాకుంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు భార్యాభర్తలు చాలా మంది గొడవలేసుకుంటారు. పిల్లల ముందరే గొడవలేసుకోబాకండి. సారయితే చాలా అద్భుతంగా చెప్పాడు ఈ పాయింట్‌ని. ఎందుకంటే చాలా మందికి తెలీదు. ఇలా పిల్లల ముందర గొడవేసుకుంటే వాళ్ళు బాధపడతారేమోనని. నిజంగానే చాలా బాధపడతారు ఆ పిల్లలు. ఎందుకంటే ఆ యొక్క అనుభవం నాకు ఉంది గాబట్టి నేను పడే ప్రతి ఒక్క బాధకి అదే కారణం. ఎందుకంటే ఆ పిల్లల ముందరే గొడవలేసుకుంటా అంటే, చూసి ఆ దుఃఖాన్ని, ఆ బాధను చూసిన పిల్లకాయలు ఎలా అవుతారో ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. నేను అనుభవిస్తున్నాను గూడా. అంటే ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎవరైనా గొడవలేసుకునే వాళ్ళున్నా, ఏదైనా మాట్లాడుకోవాలంటే చిన్నదైనా పిల్లల ముందర మాట్లాడుకోకూడదు. పిల్లలకి టీవీ సౌండ్ పెట్టేసి వాళ్ళు చదువుకోమని జెప్పేసి బుక్స్ ఇచ్చేసి భర్తని తీసుకొని రూమ్‌లోకి తీసుకొనెళ్ళి భర్తని కొట్టైనా, తిట్టైనా అక్కడ వరకే ఆ యొక్క ప్రాబ్లమ్‌ని పక్కన బెట్టేసి, మళ్ళీ మంచిగా ఆ పిల్లల దగ్గరకొచ్చి హ్యాపీగా ఉండాలి ఆ తల్లిదండ్రులు. అలా ఉన్నప్పుడే ఆ పిల్లకాయలు గూడా అద్భుతంగా పెరుగుతారు. నిజంగానే అద్భుతం ఇది. కర్మలు, గిర్మలు పక్కన బెడితే వాళ్ళని అద్భుతంగా మంచిగా పెంచితే వాళ్ళు మంచిగానే పెరుగుతారు గదా! వాళ్ళేమో పుడతానే ఎవడు చెడ్డవాడు గాదు గదా! పుట్టిన తర్వాతే గదా ఎవరైనా ఎలా అయినా మారుతారు. అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నాకు తెలిసింది నేను అనుభవించిన దానితో చెప్తున్నాను. ఎవ్వరు బిడ్డల మీద గొడవేసుకోకూడదు. ఎవరైనా గొడవేసుకోవాలన్నా, ఏం మాట్లాడుకోవాలన్నా రూమ్‌లోకి బోయి మాట్లాడుకొని గొడవలేసుకొని, బిడ్డల దగ్గర ప్రేమ, అభిమానాలతో ఉన్నప్పుడు ఆ పిల్లలు గూడా ఆ ప్రేమ, అభిమానం చూసే పెరుగుతారు గాబట్టి, వాళ్ళలో ఏ గుణాలున్నాయి పక్కకెళ్ళిపోయి, వాళ్ళలో గూడా ప్రేమ తత్వం వస్తదని నాకర్థమైంది. ఎందుకంటే, ఏ బిడ్డ గూడా చెడ్డవాడు కాదు గదా!
అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలని ప్రేమగా పెంచి, బాధ్యతగా పెంచి, పెద్ద చేసి వాళ్ళకి ఒక జీవితం అయ్యేంత వరకు, సెటిల్ అయ్యేంత వరకు జీవితంలో తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి పిల్లల దగ్గర. అంటే ఇప్పుడు ఈ 4 యొక్క వాహనాలలో ఒకటి ధ్వజారోహణం మన పుట్టుక, 2 శేషవాహనం మన బాల్యము, తర్వాత శ్రీకృష్ణ భగవానుడు, తర్వాత మూడో వాహనం ముత్యాల పందిరి అంటే యవ్వనము, జ్ఞానాన్ని ముత్యాలంటే జ్ఞానాన్ని ప్రతి ఒక్క గురువు కాడ అందుకోవాలి. 4వది వచ్చి గృహస్థాశ్రమము అంటే పూల పందిరి అంటే చంద్రప్రభా వాహనం. మనము భార్యాభర్తలు ఇద్దరు బాధ్యతతో పిల్లల్ని చూసుకోవాలి. దానికి జనక మహారాజు తర్వాత వాహనం గురించి మేడం సంధ్యా మేడం గారు చెప్తారు. ఓకే మాస్టర్స్, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పుకునే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీ మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్న మానసా మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మాస్టర్స్, మనం ఇన్ని రోజుల నుంచి ధ్యాన వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామికి నా ఆత్మ ప్రణామాలు. అయితే ఏంటి అని అంటే మనం ఇప్పుడు 10 రోజుల నుంచి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహనీయులు వెంకటేశ్వర స్వామి గురించి మనకి ఎలా తన వైభవాన్ని చూపించారో తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నడిచేటప్పుడు అక్కడ తిరువీధుల్లో ఆ బ్రహ్మోత్సవాల్లో వాహనాలు ఉంటాయి కదా. ఆ వాహనాలు ఏ రోజు ఏ వాహనం ఉంటుందో ఆ వాహనానికి కావాల్సిన అంతరార్థం ఏంటి, ఏ వాహనాన్ని ఉపయోగిస్తారు, ఆ వాహనం మన జీవితంలో మనకి ఏమి నేర్పిస్తుంది, మనకి ఏ జ్ఞానాన్ని నేర్పిస్తుంది అన్నది మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. అయితే ఇప్పటివరకు ఏంటంటే 4 వాహనాల గురించి 4 రోజులు 4 వాహనాల గురించి మనకు సుందరమ్మ మేడం వివరించారు. ఇప్పుడు 5వ రోజు ఏంటి అని అంటే గరుడ వాహనం ఏంటి అని అంటే వానప్రస్థానం అంటే ఏంటి అని అంటే మనం ఏమనుకుంటాం, వానప్రస్థానం అని అనగానే ఎక్కడికో అడవిలోకి వెళ్ళటం అని అన్నట్టు అనుకుంటాం. కానీ వానప్రస్థానం అంటే ఎక్కడికో అడవిలోకి వెళ్ళటం కాదు, మన మనస్సుని మోహం నుండి ఆత్మ వైపుకు మళ్లించడం అనమాట. మన భౌతిక మనసుని భౌతిక మనసుకి మన ఆత్మజ్ఞానాన్ని అన్నది అందించడం అనమాట. భౌతిక సుఖాల నుండి మనం దూరం అవుతూ పిల్లలకి బాధ్యతను అందించడం. ఇప్పుడు వానప్రస్థానం అని అంటే మనం ఎక్కడికో వెళ్ళి సాధన చేయటం కాదు, మన మనసు నుంచి భౌతిక విషయాలు తీసేసి ఏంటి ఇప్పుడు ఆస్తులైతేంది, అహంకారం అయితేంది, ఆస్తులైతేంది, మోహం అయితేంది, వీటన్నిటి పట్ల మనం అన్ని వదిలేసేసి మనకున్న బాధ్యతలు మన పిల్లలకి ఒప్పచెప్పటం అనమాట. అయితే ఇప్పుడు ఇంతసేపు ఏంటి మన గృహస్థాశ్రమం, బాల్యం ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇది వానప్రస్థానం అంటే మనం ఇప్పుడు పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాం. వాళ్ళకు పెళ్లిళ్ళు చేశాక కూడా మనం ఎలా ఉంటున్నాం అని అంటే ఇంకా వారిని అలానే పట్టుకొని ఉంటున్నాం. కానీ ఎప్పుడు కూడా అలా పట్టుకొని ఉండకూడదు అనమాట. వాళ్ళకి ఒక బాధ్యత వచ్చింది, ఒక వయసు వచ్చినాక మనం గృహస్థాశ్రమంకు వెళ్ళాలి. ఇక్కడ మనకి గరుడ వాహనం అని అంటే గరుడ పక్షి అని అంటే మూటు గురువు దగ్గరికి మనం వెళ్ళాలి అనమాట. గురువు దగ్గరికి మనం వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని అన్నది మనం అందించుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం అలా కాకుండా మనం ఎలా ఉంటున్నాం, ప్రతి ఒక్కరం కూడా వానప్రస్థానం అంటే 60-70 అంటే అప్పుడు ఏంటి అని అంటే అప్పట్లో గురువులు ఎలా ఉండేది, అప్పట్లో గురువులు మొత్తం అడవుల్లో ఉండేది కాబట్టి అందరూ అడవులకు వెళ్ళాలి అన్నట్టు వానప్రస్థానం అని అనేది. కానీ ఇప్పుడు గురువులు ఎలా ఉంటుర్రు అని అంటే ఇప్పుడు గురువులు అలా లేదు. ప్రతి ఒక్క గురువు కూడా మన ఊరికి, మన వీధిలోకి, ఆఖరికి మన ఇంట్లోకి అని అంటే మన సెల్లోకి వచ్చి మనకి జ్ఞానాన్ని అన్నది అందిస్తుర్రు అనమాట. కాబట్టి ఇప్పుడు చాలా వరకు సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు అంటే 50 నుంచి ఎబవ్ ఉన్న ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ ఎలా ఉండాలి అని అంటే ఇలా గురువుల దగ్గరకు లేక ఆధ్యాత్మిక మార్గంలోకి అన్నది వాళ్ళు వెళ్ళాలన్నమాట. ఆ కార్యక్రమంలో ఉండాలి. కానీ వాళ్ళు ఆ వయసు వచ్చింది అని అంటే ప్రాపంచిక విషయాలను పట్టించుకోవద్దు. ప్రాపంచిక విషయాలు కాకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే వాళ్ళు ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని అంటే చాలా వరకు ఆ కుటుంబంతో అలా ఉండిపోతున్నారు అనమాట. ఎలా అంటే ఇదివరకు ఎలా ఉండేది,
ఎవరికి 25 సంవత్సరాలు వచ్చాయి అని అంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. కానీ ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చినా కానీ పెళ్ళిళ్ళు కావడం లేదు. పెళ్ళిళ్ళు కావడం లేదు కాబట్టి అలా ఉండిపోతారు. కానీ ఒక పిల్లలకి ఒక బాధ్యత అంటూ తెలిసింది. ఒక 25 సంవత్సరాలు వచ్చే ఒక బాధ్యత అంటూ తెలిసింది అని అంటే మనం వాళ్ళని వాళ్ళ బాధ్యత వాళ్ళకి వదిలేయాలన్నమాట. వాళ్ళకి వదిలేయకుండా ప్రతి ఒక్కటి నాకే చెప్పి చేయాలి, నేను చెప్పిందే మీరు వినాలి అన్నట్టుగా మనం ఉండకూడదనమాట. అలా ఉండకుండా వాళ్ళ బాధ్యత వాళ్ళకిచ్చేయాలి. అంటే ఇక్కడ వాళ్ళని వాళ్ళకి పూర్తిగా వదిలేయటం అని అన్నట్టు కాదనమాట. ఇప్పుడు మనం ఏంటి అనంటే వదిలేసి వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి ఇవ్వమంటున్నాం కదా! మనం వానప్రస్థానానికి వెళ్ళాలంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవాలని కాదు. ఎక్కడికి వెళ్ళకుండా మనం వాళ్ళు ఉంటూ వాళ్ళు చేసే పనిలో మనం వేలు పెట్టకుండా అంటే నువ్వు ఇదే చెయ్యి, ఇదే చెందొద్దు అంటే డిస్కషన్ చేస్తూ ఉండాలి కానీ నేను చెప్పిందే చెయ్యి అని అనుకుంటా వాళ్ళ ఒపీనియన్ అనుకు వాళ్ళకు ఒక బాధ్యత అంటూ వాళ్ళకు ఆ బాధ్యతను అన్నది ఒప్పజెప్పాలన్నమాట. అలా ఉంటే ఎప్పుడైనా మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటాం. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విషయంలో అంటే 50 సంవత్సరాలు దాటినాక కూడా మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనుకోకుండా ప్రాపంచిక విషయాలలో మనం ఎప్పుడైతే ఉంటామో అంటే ఏంటి, నా కొడుకు నాకు చెప్పినట్టే వినాలి, నా కోడలు నా చెప్పినట్టే వినాలి, బయటికి వెళ్ళినా కానీ నా కోడలు నేను చెప్పిందే వినాలి అని ఎప్పుడైతే అలా ఉంటాం మనకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళకు మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా అలా ఉండొద్దు. అలా ఉండకుండా మనం ఎప్పుడైతే మనకి ఆ వానప్రస్థానం టైం వచ్చిందో మనం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ధ్యాన కేంద్రంలోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి ఎవరిని తీసుకోవాలంటే సూతక మహాముని తీసుకోవాలన్నమాట. వీళ్ళు ఏంటి అనంటే వానప్రస్థానానికి నిమిషారణ్యానికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏంటి అనంటే ఈ టైంలో వానప్రస్థానం టైంలో అక్కడ వాళ్ళు పెట్టిన డిస్కషన్లు ఏమొచ్చినాయి అని అంటే అష్టాదశ పురాణాలు, మహాభారతం, ఇతిహాసాలు అట్లాంటి గొప్ప గొప్ప కావ్యాలన్నీ వాళ్ళ డిస్కషన్లు వచ్చాయి. కానీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఎలా ఉంటుర్రు అని అంటే ఇప్పుడు గుళ్ళకి భజనలకి అట్లాంటి వాటికి వెళ్తున్నా కానీ అక్కడ ఎలా ఉంటుర్రు అంటే ప్రతి ఒక్క చాలా వరకు ప్రాపంచిక విషయంలో ఉంటారు. ప్రాపంచిక విషయంలో ఉండి గుడికి వెళ్తున్నాం అంటే ఆ భక్తి మీనో ఆ పూజ మీనో అలా ఉండకుండా మీ కొడుకు ఏం చేస్తుంది, మీ కోడలు ఎంత కట్నం తెచ్చింది, మీ పిల్లలు ఏం చేస్తారు అన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాపంచిక విషయంలో ఉంటారు అనమాట. కానీ ఎప్పుడు కూడా అలా ఉండవద్దు. మనం వానప్రస్థానం టైం వచ్చింది అని అంటే గురువు సాంగత్యంలోకి వెళ్ళాలి. మనం గురువు దగ్గరికి వెళ్ళి గురువు అందించే జ్ఞానాన్ని అన్నది మనం అందించుకోవాలన్నమాట. ఇక్కడ మనకు గరుడ వాహనం మనకు చెప్పే జ్ఞానం ఏంటి అని అంటే వానప్రస్థానానికి వెళ్ళి మనం ఆ జ్ఞానాన్ని అన్నది చేసుకోవాలన్నమాట. ఆరవ రోజు ఏంటి అని అంటే ఏనుగు వాహనం. ఏనుగు వాహనం అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఏనుగు వాహనం అంటే ఏంటి అంటే సాధనా మార్గం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపుకు తీసుకువెళ్ళడం, అహంకారం నుంచి ఆత్మ సాక్షాత్కారానికి తీసుకెళ్ళడం. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే దేవుడు ఉన్నాడు, మనమే పరమాత్మ అని తెలుసుకోవడం సాధన మార్గం. అంటే చూడండి, ఇప్పుడు మనకి గృహస్థాస్త్రం అయిపోయింది. గృహస్థాస్త్రం అయిపోయినాక మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళాం. ఒక గురువు దగ్గరికి వెళ్ళాక మనకి ఏంటి అని అంటే ఒక సాధన. గురువు దగ్గరికి వెళ్ళిందంటే ఏంటి అని అంటే మనకు సాధన నేర్పుతాడు. ఆ సాధన ఏంటి అని అంటే ఆ సాధనలో ఉంటూ మనం బ్రహ్మానందాన్ని పొందడం అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళాం. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇది ధ్యానం అన్న ఒక సాధన నేర్పించారు. ఆ సాధన నేర్పినప్పుడు మనం ఏంటి అందులో ఆ సాధనలో మనకి మంచేది చెడేది, జ్ఞానం ఏది అజ్ఞానం ఏది, రోజు మనం ఈ సజ్జన సాంగత్యంలో ఉంటున్నాం కదా, ఈ సజ్జన సాంగత్యంలో ఉండుకుంటూ మనకి ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకుంటున్నాం. ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకుంటూ ఉంటూ ఏంటి అని అంటే ఇప్పుడు ఇందులోకి వచ్చాం, ధ్యానంలోకి వచ్చాం, సాధనలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతోటి వచ్చాం. ఆ సమస్యలన్నీ వెళ్ళాయా పోయాయా అంటే పోలేదు. పోకున్నా కానీ మనం ఈ సాధనలో ఎంతో హ్యాపీగా ఉన్నాం, బ్రహ్మానందాన్ని పొందుతున్నాం. ఒక్కరోజు మనకి ధ్యానం చేయలేదని అనుకోండి, అదొక వెలితిలాగా కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుంది అని అంటే మనకి ఇందులో ఒక ఆనందం అన్నది మనకు దొరుకుతుంది. ఈ సాధన మార్గంలోకి మనకి ఎప్పుడైతే వచ్చామో, ఇదివరకు భౌతికంలో ఉన్నప్పుడు మనకి అదే కష్టాలు ఉన్నాయి. కొద్ది గొప్ప పోయినా ఇక్కడ ఉన్నప్పుడు మనకి కొద్దిగా అంత పోకున్నా మనకు అదే
అనారోగ్యం ఉన్నా, అదే కష్టాలు ఉన్నా కానీ మనం హ్యాపీగా ఉన్నా కానీ ఎందుకు అలా ఉంటున్నాం అంటే మనకు సాధన ఇది కాదు జీవితం అన్నది, మనకు ఒక జ్ఞానం అన్నది అందింది కదా. ఒక జ్ఞానం అందటం వల్ల మనం ఆనందంగా ఉంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఏనుగు వాహనం అని అంటే ఏనుగుని ఎక్కితే ఎంత హ్యాపీగా ఉంటామో, మన సాధనా మార్గంలోకి వస్తే కూడా మనం కూడా అంతే హ్యాపీగా ఉంటాం అని అన్నది ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క గుళ్ళల్లో ఏనుగు అనేది ఉంటుంది. ఇప్పుడు ఏనుగు ఎక్కితే చిన్నపిల్లలైనా ఎవరైనా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ విధంగా మన సాధనా మార్గంలోకి వస్తే మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా మనం హ్యాపీగా ఉంటాము అన్నది దీనికి ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే ఏంటి ఇక్కడ మనం ఈ సాధనా మార్గానికి మనకి ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు అని అంటే వినాయకుడిని తీసుకోవచ్చు. వినాయకుడు చూడండి ఎంతో సాధన చేశాడు. ఎంతో సాధన చేసి అతను ఆ సాధన చేసి అతను ఫిజికల్ బాడీ తోటి ఆ ఫిజికల్ బాడీ ఇక్కడ ఉంచి తన సూక్ష్మ శరీరం అంటే ముల్లోకాలని అన్నది తన చుట్టూ వచ్చాడనమాట. ఆ విధంగా తన సాధన మార్గంలో తన అన్నది ముందుకు వెళ్ళాడు అనమాట. అదే విధంగా మనం రావణాసురుని కూడా చూసుకోవచ్చు. రావణాసురుడు ఒకసారి శివరంజని రాగం వాయిస్తుంటాడు అనమాట. శివరంజని రాగం వాయిస్తున్నప్పుడు తన వీణ తీగ అన్నది తెగిపోతుంది. వీణ తీగ అన్నది తెగిపోయినప్పుడు తను పొట్టలోకి చేయి పెట్టి తన పేగును తీసి వీణకన్నది కట్టి అప్పుడు మళ్ళీ శివరంజని రాగం అన్నది వాయిస్తాడనమాట. అప్పుడు ఏంటి అని అంటే అలా అతను అంత సాధన చేసి అలా వాయించినప్పుడు శివుడు డైరెక్ట్ గా ప్రత్యక్షం అవుతాడు అనమాట. అంటే చూడండి ఆయన ఎంత సాధన చేస్తే ఆ విధంగా శివుడు అన్నది ప్రత్యక్షమైంది. అందుకనే సాధనా మార్గంలో ఆ విధంగా ఉంటుందన్నమాట. మనం సాధన చేస్తే ఒక ఏనుగుని ఎక్కితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మనం సాధన చేస్తే కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం సాధన చేస్తే ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటున్నామో అదే విధంగా ఉంటుందన్నమాట. 7వ రోజు ఇంకొకటి ఏంటి అంటే ఏడవ రోజు ఏంటి అని అంటే సూర్యప్రభ వాహనం ఏంటి అని అంటే ఆజ్ఞాచక్రం తడై అని అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం గృహస్థాశ్రమం అయిపోయినాక వానప్రస్థానికి అంటే వానప్రస్థానానికంటే మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళాం. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆ గురువు ఏంటి అని అంటే ఒక సాధన నేర్పాడు. మనం ఒక సాధనలోకి వచ్చాక మనకి ఏంటి అని అంటే మనలో ఉన్న చక్రాలన్నీ యాక్టివేషన్ అవుతాయి. అంటే మనలో ఉన్న మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహక, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలన్నీ యాక్టివేషన్ అవుతాయి. అలా మనకి ఎప్పుడైతే సాధన చేస్తున్నప్పుడు మనకి ఆ చక్రాలన్నీ యాక్టివేషన్ అయినాయి అనుకోండి, మనకి ఆజ్ఞా చక్రం అన్నది అంటే తడై అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. అలా తడై ఓపెన్ అయినప్పుడు మనం ఏంటి అని అంటే మనకి ఏదో శక్తి వచ్చింది, మాకేదో శక్తులు వచ్చినాయి అని మనం అక్కడనే అన్నది ఆగిపోవద్దు, ఇంకా ముందుకంటూ వెళ్ళాలన్నమాట. మనకి అలా ఉన్నప్పుడు మనం అక్కడ అన్నది స్టాప్ కావద్దు. అలా స్టాప్ కాకుండా మనం ముందుకు అన్నది వెళ్ళాలి. అదే మనకి ఇప్పుడు థర్డ్ ఐ ఓపెన్ అయింది అనుకోండి, మనకి థర్డ్ ఐ ఓపెన్ అప్పుడు ఎలా ఉంటుందని అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఏంటి బ్రహ్మాండంలో భగవంతుడిలాగా ప్రతి ఒక్కటి మనకు దైవ స్వరూపం లాగానే కనిపిస్తుంది అన్నమాట. థర్డ్ ఐ ఓపెన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక దైవ స్వరూపం లాగానే కనిపిస్తారనమాట. అయితే దీనికి మనం ఎగ్జాంపుల్ కోని తీసుకోవచ్చు అంటే జడభరతుడిని తీసుకోవచ్చు. జడభరతుడు ఏంటి అని అంటే ఇతను ఎవరు, జడభరతుడు శకుంతల దుశ్శాసుని కొడుకు అనమాట. ఇతను ఏంటి అంటే మనకి భారతదేశాన్ని అందించిన ఇతను మనకు సుశీల అంటే మన భారతదేశ పితామహుడు. ఈ భరతుడి తర్వాత జన్మ జడభరతుడు అనమాట. అయితే ఇతను కూడా సాధనలో ఎంతో ముందుకెళ్తాడు అనమాట. సాధన చేస్తూ ఉంటుంటే అతని సాధనకి భంగన అంటే వాళ్ళ నాన్న ఈ సాధన చేయకుండా తన దానికి తీసుకెళ్తాడు అన్నట్టుగా తను ఒక వెర్రివాడి లాగా ప్రవర్తిస్తాడు అనమాట. అయితే వాళ్ళ నాన్న ఏంటి పౌరోహిత్యం చేస్తుంటే ఆ పౌరోహిత్యానికి తీస్తుంటే నీ పౌరోహిత్యంలో ఉంటే నా సాధన మార్గం నాకు ముందుకు వెళ్ళదు అన్నట్టుగా తను ఏంటి దాన్ని మొత్తం నాకు తెలియదు అన్నట్టుగా ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందుగా అలా చేస్తూ ఉంటాడు అనమాట. అలా చేస్తూ ఉంటుంటే ఇంక ఇతను వెర్రివాళ్లే అన్నట్టుగా వదిలేస్తే తను సాధన చేసుకుంటూ ఉంటాడు అనమాట. సాధన చేసుకుంటూ ఉంటుంటే ఒకసారి ఏంటి అని అంటే ఒక వెర్రివాడిని బలిస్తే పిల్లలు పుడతారు అన్నట్టుగా కాళికాదేవికి ఇతన్ని బలిద్దాం అన్నట్టుగా ఒకరు తీసుకెళ్తారనమాట.
తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇతను చంపడానికి తీసుకెళ్తున్నారని తనకు తెలుస్తుంది. తనకు తెలిసినా కూడా తను ఏంటి అని అంటే వారిని ఏమీ అనడు, అనకుండా వెళ్ళిపోతాడు. ఎందుకు అని అంటే వాళ్ళలో కూడా భగవంతుడిని చూస్తాడనమాట. చంపేది భగవంతుడే, చచ్చేది భగవంతుడే అన్నట్టు ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూస్తాడు. భగవంతుడిని చూస్తాడు కాబట్టి అతను ఏమనుకుంటా తీసుకెళ్తారు, కట్టి తీసుకుని వెళ్తారు. అక్కడికి పోయి వాళ్ళని చంపుదామనేసరికి కాళికాదేవి ప్రత్యక్షమై ఇతన్ని మీరు చంపేది అన్నట్టుగా వాళ్ళనే చంపేస్తుంది అనమాట. అప్పుడు కూడా తను బాధపడ్డాడు. ఎందుకు తను బాధపడ్డాడు అని అంటే చచ్చింది కూడా దైవమే అన్నట్టుగా, చంపింది దైవం, చచ్చింది దైవమే అన్నట్టుగా ప్రతి ఒక్క మానవుల్లో దైవత్వాన్ని అన్నది చూస్తాడనమాట. అంటే తన ఎప్పుడైతే తనకి సాధనా మార్గంలో ఆజ్ఞాచక్రం అంటే తడై ప్రతి ఒక్కరికి ఆ దైవంలాగా కనిపిస్తారు. అదే మనకి ఇంక ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు, మనం తుకారాంను కూడా తీసుకోవచ్చు. తుకారాం ఏంటి అని అంటే మనం తుకారాం స్టోరీ ప్రతి ఒక్కరికి తెలుసు. తుకారాము తనకి లేకున్నా, తనకు తినడానికి లేకున్నా కానీ అడిగేయాలంటే ఎవరికైనా తనలో అది పెట్టేవాడంట. ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా అతను పరమాత్మను చూసేదనమాట. పరమాత్మను చూస్తే ఒకసారి ఒక చెరుకు గడని తను కొట్టి కూడా ఈ 2 మొక్కలైనా కానీ మనకి ఇద్దరికి చెరొక ముక్క పరమాత్మ ఇచ్చాడు అన్నట్టుగా దాంట్లో కూడా పరమాత్మను అన్నది చూసుకుంటాడు అనమాట. కాబట్టి ఆ తుకారాం ఏంటి అని అంటే తను కూడా ఫిజికల్ బాడీ తోటైనా హాస్టల్లోకి అనేది అంటే సాధన మార్గంలో ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అయ్యి అలా అయితే తన సూర్యప్రభ వాహనంలో సూర్యప్రకాశం అయితే ఎలా వెలుగుతుందో మనకి ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు కూడా మన స్థితి కూడా అలా వెలుగుతుందని అనేది ఇక్కడ సూర్యప్రభ వాహనంలో మనం అన్నది తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే 8వ రోజు గుర్రం వాహనం. గుర్రం వాహనం ఏంటి అని అంటే బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వం అంటే ఏంటి, మనకి ఫస్ట్ స్టార్టింగ్ గృహస్థాశ్రమం అయిపోయింది. గృహస్థాశ్రమం అయిపోయినాక మనం వానప్రస్థానానికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళాం. గురువు దగ్గరికి వెళ్ళాక మనకి సాధన అన్నది వచ్చింది. ఆ సాధన వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనలో ఉన్న చక్రాస్ అన్ని యాక్టివేషన్, కుండలిని యాక్టివేషన్, మనకి జ్ఞానం అన్నది అందింది. ఆ జ్ఞానం అందిన జ్ఞానాన్ని మనం నలుగురికి పంచాలి. బ్రహ్మతత్వం సారీ మాస్టర్స్. గుర్రం వాహనం బ్రహ్మతత్వం అనమాట. బ్రహ్మతత్వం ఏంటి అని అంటే మనకి వానప్రస్థానం అయిపోయింది. గురువు దగ్గరికి వెళ్ళాం, సాధన నేర్చుకున్నాం. సాధన నేర్చుకున్నాక మనకి ఒక జ్ఞానం అన్నది వచ్చింది. మనకు వచ్చిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. అంటే బ్రహ్మతత్వం అని అంటే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి అందించాలంటే ఇప్పుడు మనం గురువుకి వెళ్ళి సజ్జన సాంగత్యం ఇట్లా అంత నేర్చుకొని మనకి జ్ఞానం వచ్చిన జ్ఞానాన్ని నలుగురికి పంచడం. అంటే ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఫస్ట్ గరుడ వాహనం తెలుసుకున్నాం. గరుడ వాహనంలో ఏంటంటే మూటు గురువు దగ్గరికి, అంటే గురువు దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ మూటు సమాజం, అంటే సమాజంలోకి వెళ్ళి మనకు తెలిసిన జ్ఞానాన్ని అన్నది మనం అందించాలన్నమాట. అంటే
మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచేది. అంటే ఇక్కడ బుద్ధుడిని తీసుకుందాం. బుద్ధుడు ఏంటి అని అంటే అతను ఎన్నో సంవత్సరాలు సాధన చేశాడు. సాధన చేసి ఒక సత్యాన్ని, ఒక జ్ఞానాన్ని అన్నది తెలుసుకున్నాడు. తెలుసుకున్న జ్ఞానాన్ని సమాజానికి అన్నది అందించాడు. అయితే మనకిప్పుడు చాలా వరకు తెలియని విషయం ఏంటనంటే, ఇప్పుడు బుద్ధుడు తన సంసారాన్ని, పిల్లల్ని అందరిని వదిలేసేసి ఇట్లా వెళ్ళాడు అని అనుకుంటాం. అయితే తను ఏంటి అంటే ఒక సత్యాన్ని గ్రహించడానికి ఇంట్లో నుంచి వెళ్ళాడు. వెళ్ళి ఎప్పుడైతే సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడో, తెలుసుకున్నాక మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చి వాళ్ళందరి పర్మిషన్ తీసుకున్నాకనే వెళ్ళి సమాజానికి అన్నది అందించాడు అనమాట. ఆ విధంగా తను నేర్చుకున్న జ్ఞానాన్ని అన్నది అందరికీ అందించాడు. అదే విధంగా మన పత్రిజీ సార్ తీసుకుందాం. మన పత్రిజీ సార్ చూడండి చాలా వరకు ఏంటి అని అంటే ఒక్క వ్యక్తి అయినా నేను జ్ఞానం నేర్చుకుంటాను, నాకు ధ్యానం అన్నది చెప్పండి అని అంటే ఎంత దూరమైనా కానీ తను వెళ్ళేవాడంట. నైట్ టైం బస్ స్టాప్ లో స్టే చేసి అయినా కానీ అక్కడికి వెళ్ళి తన జ్ఞానాన్ని అన్నది తను అందించేవాడు అనమాట. ఆ విధంగా తను అలా ఉండేది. అదే విధంగా ఆది శంకరాచార్యులు కూడా చూసుకున్నాం. ఆది శంకరాచార్యులు ఏంటి అని అంటే ఆది శంకరాచార్యులు కూడా అదే విధంగా ఉండేది అనమాట. తను జ్ఞానాన్ని అందించడానికి ప్రపంచ నలుమూలలు అన్నది తిరిగారనమాట. హిమాలయాలకు వెళ్తే హిమాలయాల్లో అక్కడ శ్రీచక్రం ఉంది. అదే విధంగా శ్రీశైలంలో శ్రీచక్రం ఉందంట. అదే విధంగా తిరుపతిలో కూడా శ్రీచక్రం. అంటే చూడండి ఒక కాశీనో ఒక ఎక్కడికో అప్పటి రోజుల్లో వెళ్ళాలని అంటే కాశీ వెళ్ళాలంటేనే 3 నెలలు టైం అంటే ఇప్పుడు బస్సులు ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ అయిపోతుంది. అప్పట్లో లేదు కాబట్టి 3 నెలలు పట్టేదంట. అలాంటిది తను మొత్తం ప్రపంచం మొత్తం తిరిగాడు, తన జ్ఞానాన్ని అంతటా వ్యాపింపజేశాడు అని అంటే తన ఎంత వాయువేగంతో వెళ్ళాడు అంటే ఇక్కడ గుర్రం వాహనం ఏంటి అని అంటే వాయువేగంతో జ్ఞానాన్ని అన్నది అందించటం అనమాట. ఆ విధంగా ఉంటుంది. మనకి జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అదే వాయువేగంతో మన జ్ఞానం అన్నది అందుతుంది. ఇక్కడ జ్ఞానం ఏంటి అని అంటే ఇప్పుడు మన పత్రిస్థితి అని మనకు చెప్పింది. మనం ఏ నేర్చుకుంటే ఏ, బి నేర్చుకుంటే బి, ఏది నేర్చుకుంటే అది ఇంకొకరికి ఆ జ్ఞానాన్ని అన్నది అందించుకోలేం. మనం నేర్చుకున్న దివ్య జ్ఞానాన్ని, దివ్యామృతాన్ని 10 మందికి మనం ఆ జ్ఞానాన్ని అనేది మనం అందించాలన్నమాట. అయితే ఇప్పుడు అదే జ్ఞానం మనం ఒక్కలమే ఇప్పుడు పత్రిజీ సారే మనకి జ్ఞానం నేర్పాడు, ఆ జ్ఞానం అందించాడు. అతనే వచ్చి మనకు చెప్పాడా అంటే లేదు. ఈ జ్ఞానం అన్నది ఒకరి నుంచి ఒకరికి ఒక స్ప్రెడ్ లాగా పోతూనే ఉండాలి. కానీ వాళ్ళే ఒకరికి చెప్పాలంటే ఇప్పుడు ఒక్క మనిషే అందరికీ జ్ఞానం అందించాలంటే లేదు. ఇప్పుడు చూడండి మన పత్రిజీ సారు మన వంశీ సార్ చెప్తే మా వంశీ సార్ మానస ఎలా అయితే మనకి జ్ఞానం అందిందో అదే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఆ జ్ఞానాన్ని అన్నది అందరికీ అందించాలన్నది ఇక్కడ అనమాట. ఇక్కడ మనకి గుర్రం వాహనం ఏంటి అని అంటే మూటు సమాజం మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి అంది. అదే విధంగా 9వ రోజు ఏంటి అని అంటే కనకట బంధం. కనకట బంధం అంటే ప్రజల మనసులను గెలుచుకోవటం అని అంటే కనకటపు దండం అంటే మనం ఏమనుకుంటాము ఇక్కడ బంగారు కుర్చీ కూర్చోబెట్టడం, దాని మీద శ్రీవారిని ఊరేగించడం అని అన్నట్టుగా మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు కనకటందం అని అంటే మనం తిరుమల చూసేది అదే అనమాట. కానీ మనం ఆధ్యాత్మిక కోణంలో చూసేది ఏంటంటే కనకపుటు అందము అంటే ఏంటంటే ప్రజల మనసులను గెలుచుకోవడం. అంటే ఇప్పుడు గృహస్థాశ్రం అయిపోయింది, గురువు దగ్గరికి వెళ్ళినాం, సాధన నేర్చుకున్నాం, జ్ఞానాన్ని నేర్చుకున్నాం, సాధన చేసి జ్ఞానాన్ని నేర్చుకున్నాం, నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి అంటే నలు నలుగురికి అన్నది పంచాం. నలుగురికి పంచినప్పుడు ఏంటి అని అంటే అదే విధంగా మనకి ప్రజల మనసులు అన్నది గెలుచుకుంటాం. అంటే చూడండి ఇప్పుడు ఒక మంచి విషయం ఇప్పుడు మనం ఇదివరకు ఎలా ఉన్నాం, ఇదివరకు మనకి ఇప్పుడు మనకి తేడా చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇదివరకు మామూలుగా ఉన్నప్పుడు మన మాట అయినా ఎలా ఉన్నది, ఇప్పుడు మాట అయినా ఎలా ఉంటుంది. ఏంటి అని అంటే ఒక జ్ఞానాన్ని, ఒక ధర్మాన్ని మనం నేర్పుతున్నాం అని అంటే ఆటోమేటిక్గా అది ప్రజల హృదయంలోకి అన్నది వెళ్తుందనమాట. ఆ విధంగా ప్రజల విధేయంలోకి అది అన్నది వెలుస్తు వెళ్తుందనమాట.
కాబట్టి ఇప్పుడు చూడండి, మనకు పత్రిజీ సార్ అయితే ఏంది, ఇప్పుడు మన వంశీ సారు మనకి మనం ఒక్క వీడియో చూసి ఆ వీడియోలో ఒక జ్ఞానాన్ని పట్టుకొని మనం ఈ ధ్యాన మార్గంలోకి అన్నది వచ్చాం. అంటే అతను చెప్పే ఒక్క మాట మన మనసులో అన్నది గెలిచింది కాబట్టి మనం ఈ ధ్యానంలోకి వచ్చాము, మనం ఈ జ్ఞానాన్ని అన్నది అందుకుంటాం. అంటే అతను చెప్పే మాట మన మనసుని గెలిచి ఉంది కాబట్టి మనం విన్నాం, కాబట్టి మన మనసులో అన్నది గెలుచుకున్నాం. అదే విధంగా ఆదిశంకరాచార్యులు ఏంటి, ఆదిశంకరాచార్యులైన అదే విధంగా తుకారామైన అదే విధంగా అన్నమయ్య కూడా చూడండి. అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య పాటలు ఇప్పటి కూడా సజీవంగా మనలో ఉన్నాయి. ఇప్పుడు మన అన్నమయ్య కీర్తన విన్నామని అంటే మనకు ఆటోమేటిక్గా అన్నమయ్య అన్నది గుర్తొస్తుంది అనమాట. అంటే ఏంటి అని అంటే ఇప్పటికి కూడా మనలో అతని పాటలు, అతని కీర్తనలు సజీవంగా మనలోనన్నవి ఉన్నాయన్నమాట. దీనికి మనం ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకుందాం, శ్రీరాముని తీసుకుందాం. శ్రీరాముడు ఏంటి అని అంటే ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు శ్రీరాముడు వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఎన్నో సంవత్సరాలు అయినా కానీ అతను మన హృదయంలో అన్నది ఇంకా ఉండిపోయాడు అనమాట. ఎందుకు అలా ఉన్నాడు అని అంటే అతను ఈ 9 మెట్లు అన్నది ఎక్కొచ్చాడు. ఈ 9 మెట్లు ఎక్కొచ్చాడు కాబట్టి మన ప్రజల హృదయంలో అన్నది గెలుచుకున్నాడు అనమాట. ఈ ప్రజల హృదయాలను మనం గెలుచుకోవాలి అని అంటే మనం ఏదో ఒక డబ్బు ఇస్తేనో, లేకపోతే ఒక రాజకీయం చేస్తేనో, ఒక రికమెండేషన్ చేస్తేనో మనం ఒక ప్రజల హృదయాలను గెలుచుకుంటామా అంటే లేదు. మనం ఎప్పుడైతే ఒక మంచి జ్ఞానాన్ని, ఒక ధర్మమైన నీతిని ఎప్పుడైతే మనం అందిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఏది లేకున్నా కానీ మనం ఆటోమేటిక్గా ప్రజల హృదయాలు అన్నది మనం గెలుచుకుంటాం అనమాట. ఇది కనకపుటపు అందం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు, శ్రీరామచంద్రుడిని మనం తెలుసుకుందాం. ఇప్పటికి కూడా మన హృదయాల్లో అతను కొలువై ఉన్నాడు. ఇంకొకటి ఏంటి అంటే పదవది ఏంటి అని అంటే పెళ్లిపీట ఏంటి అని అంటే మహాపరినిర్వాణం. అంటే జీవుడిగా ఉన్న మనం ఆత్మలో లయం అవటం అనమాట. అంటే మన శరీరం వదిలి వెళ్ళిపోయినప్పుడు ఉండే స్థితిని మహాపరినిర్వాణం అంటారు కదా. అంటే ఇంకా లాస్ట్ స్టేజ్, శుభ కార్డు పడే టైం అనమాట. అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటది, మన మృత్యు కూడా ఈ పెళ్లిపీట అని అంటే మన మృత్యు కూడా ఒక పెళ్లిలాగా ఉండాలన్నమాట. ఒక పెళ్లిలాగా మనం ఆ మృత్యును కూడా మనం ఒక సంబరంగా జరుపుకోవాలి. ఇప్పుడు మన మృత్యు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకందరికీ మృత్యుంజయ మంత్రం తెలుసు. మృత్యుంజయ మంత్రంలో అర్థం ఏంటి అని అంటే ఆ మృత్యుదేవత నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను పరిశుభ్రంగా నేను ఇన్ని రోజులు భూమి మీద జీవించిన, నన్ను హ్యాపీగా ధ్యానంలో కూర్చొని నేను ఆటోమేటిక్గా నా శరీరాన్ని వదలాలన్నది మృత్యుజయ మంత్రంలోని మనకు అర్థం ఉంది కదా. ఆ విధంగా నేను వదలాలి అన్నది ఇక్కడ దానిని మనం ఏమంటున్నాం అంటే మహాపరినిర్వాణం అంటున్నాం. అంటే మహాసమాధి అని కూడా అనవచ్చు అనమాట. అలా సమాధి పొందిన వాళ్ళు ఎవరు అని అంటే షిరిడి సాయిబాబా, బ్రహ్మమ్మ గారు, బుద్ధుడు. అదే విధంగా మన పత్రిజీ సార్ గారి గురువు గారైన సదానంద యోగి గారు కూడా అలా మహాపరినిర్వాణం చెందారనమాట. ఈ మహాపరినిర్వాణాన్ని ఏంటి అని అంటే మన మరణం అని కూడా అనకూడదు. అనుకుంటా ఇది మహాపరినిర్వాణం, మహాసమాధి అని అనాలి. దీన్ని మనం వాళ్ళ మరణాన్ని మనం పెళ్లిలాగా సంబరంగా చేసుకోవాలన్నమాట. పెళ్లిపీట అర్థమైంది అని అంటే మహాపరినిర్వాణాన్ని ఒక పెళ్లిలాగా చేసుకోవాలన్నది. ఇప్పుడు మనం ఎక్కడో దిక్కులేని చావడం కంటే ఒక దిక్కులేని చావు చేస్తే కంటే ఒక పండగలా చేసుకోవాలి. మన చావును కూడా ఒక పండగలాగా చేసుకోవటమే దీని అర్థం అనమాట. అయితే షిరిడి సాయిబాబా మరణాన్ని చూడండి. అయితే కొంచెం మంది చనిపోయినా కానీ ఆ ఊర్లో వేరే వాళ్ళకి అన్నది తెలియదు. కానీ ఇప్పుడు షిరిడి సాయిబాబా అయితే ఏంది చూడు, షిరిడి సాయిబాబా సమాధి అంటే మరణ సమయం ఇప్పటికి కూడా మనం ఒక ఉత్సవం లాగా చేసుకుంటున్నాం. అదే విధంగా మన పత్రిజీ సార్ మరణాన్ని చూడండి. మన పత్రిజీ సార్ మరణం అప్పుడు కూడా చాలా వరకు దాన్ని ఒక ఉత్సవంలా, ఒక పండగలాగా అన్నది చేసుకున్నాం. అది ఏంటి అని అంటే అది ఒక గొప్ప మరణం అనమాట. అది అంత గొప్ప మరణం అనమాట. వాళ్ళందరూ ఎందుకు వాళ్ళ చావును కూడా వాళ్ళు అలా చేశారు అని అంటే వాళ్ళందరూ ఆ ప్రజల మనసును గెలిచారు.
ఆ ప్రజల మనసులు గెలిచారు. ఆ ప్రజల మనసులు ఎందుకు గెలిచారంటే వీళ్ళు ఆ 9 మెట్లు అన్నది వాళ్ళు ఎక్కొచ్చారు. గృహస్థాశ్రమం నుంచి గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేసి జ్ఞానాన్ని పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచి నలుగురికి పంచిన జ్ఞానంతో ప్రజల మనసును గెలిచి, అంటే ఈ 9 మెట్లు అయితే ఎప్పుడైతే ఎక్కి వచ్చామో, అంటే ఈ 9 మెట్లు ఎక్కటం మన బాధ్యత. కానీ 10వ మెట్టు అంటే పెళ్లిపీట దగ్గరకు వచ్చేది మనది కాదు. అంటే ఏంటి అని అంటే 10వ మెట్టు చేరేది మనది కాదు. అది మనకి ప్రకృతి ప్రకృతి ఇచ్చేది మనకు ఒక వరం అనమాట. 9 మెట్లు ఎక్కితే 10వ మెట్టుకి ప్రకృతి మనకి ఇస్తుంది అనమాట. మన శరీరం నుంచి ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడు ఇక్కడ ఒక కీర్తన ఉంటుంది అనమాట. ఏంటి అని అంటే సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తన ఇంటి విలవేలి పైన అలవేలి మంగతోటి తన వనితలతోటి, అంటే తన దగ్గరున్న బంధువర్గంతో అందరితోటి కలిసి వైకుంఠ ద్వారం ముందు నిల్చొని ఈ 9 మెట్లయితే ఎవరైతే ఈ 9 మెట్లయితే ఎక్కి వస్తారో వాళ్ళకంటే అక్కడుండి సాక్షాత్ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వెల్కమ్ చెప్తాడనమాట. అంటే చూడండి, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మనకి? అలా ఉంటుందన్నమాట. ఈ 9 మెట్లు మనం ఎప్పుడైతే ఎక్కుతామో ఆ విధంగా మనకు వెంకటేశ్వర స్వామి అనేది మనకి వెల్కమ్ చెప్తాడు. అయితే ఈ వెంకటేశ్వర స్వామి ఇలా ఓన్లీ వీళ్ళకే వెల్కమ్ చెప్తాడా అని అంటే అలా ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఏంది అని అంటే ఇప్పుడు అన్నమయ్య అయితేంది, బుద్ధుడైతేంది, ఇప్పుడు మన పత్రి వీళ్ళందరూ మామూలుగా మనలాగా ముందు సాధన చేసి ఆ విధంగా ఇప్పుడు సాధన మార్గంలో ఇవన్నీ 9 మెట్లు ఎక్కి వచ్చిన వాళ్ళు కాబట్టి మనకు కూడా అదే విధంగా సాధనలో ముందుకు వెళ్తే, అంటే మనం అంత ఇంత సాధించవచ్చా అని అంటే ఇక్కడ సాధించలేనిదంటూ ఏమీ లేదనమాట. మనం సాధన మార్గంలో ఈ 9 మెట్లను మనం ఎప్పుడైతే ఎక్కుతామో ఈ 9 మెట్లను ఎక్కినప్పుడు మనకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి వెల్కమ్ చెప్తాడు. కాబట్టి మనం కూడా ఈ మార్గంలో మనం ఉందాం అన్నది తెలుసుకుందాం. మనం ఈ మార్గంలో మనం కూడా ఉండి మనం ఎప్పుడైతే ఈ 9 మెట్ల అర్థాన్ని మన జీవితంలో, అంటే ఈ బ్రహ్మోత్సవాలు ఇప్పుడు 9 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మనకి మన జీవితంలో ఏ అంతరార్థాన్ని అయితే నేర్పిందో ఆ అంతరార్థాన్ని మన జీవితంలో మనం ఎప్పుడైతే వినియోగించుకుంటామో వినియోగించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆ వెంకటేశ్వర స్వామి వెల్కమ్ చెప్తారు మాస్టర్స్. వెంకటేశ్వర స్వామి వెల్కమ్ చెప్పినప్పుడు మన జీవితం కూడా ఒక బ్రహ్మోత్సవం లాగా ఉంటుందన్నమాట. ఇది మాస్టర్స్ ఈరోజు బ్రహ్మోత్సవంలో టాపిక్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్.